సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు 37 సంవత్సరాల అనుభవంతో నమ్మకమైన విద్యా నాణ్యతకు చిరునామా. అత్యాధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో అంకితభావం గల అధ్యాపకులు మీ విజయానికి తోడ్పడుతున్నారు. హాస్టల్ సౌకర్యం, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్ మీ కెరియర్ ను బలోపేతం చేస్తాయి. టాప్ కంపెనీస్ లో అద్భుతమైన ప్లేస్మెంట్స్, స్ట్రాంగ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ భవిష్యత్తుకు బలమైన పునాది. ఇంజనీరింగ్ లో మీ ప్రయాణానికి బెస్ట్ డెస్టినేషన్. అడ్మిషన్ కోసం ఇప్పుడే సంప్రదించండి. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త. గత 37 సంవత్సరాలుగా విశ్వాసం మరియు నాణ్యతకు ప్రతీక సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ప్రశాంతమైన క్యాంపస్ లో ఆధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో నాణ్యమైన విద్యను అందించే అంకిత భావం గల అధ్యాపకులు, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్, టాప్ కంపెనీస్ లో ప్లేస్మెంట్ అవకాశాలు, ప్రత్యేక ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ విజయానికి బలమైన పునాది. అడ్మిషన్ కోసం సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. అన్ని రకాల వస్త్రాలపై సరికొత్త స్టాక్ తో అప్ టు 66% ఆఫ్. ఈ ఆషాఢంలో షాపింగ్ కిలోలలో, సంతోషం టన్నుల్లో. కంచి చీరలు 1 కేజీ చీరల కొనుగోలుపై 1 కేజీ చీరలు ఉచితం. మారిగోల్డ్ శారీస్ కేజీ 450 రూపాయలు. బనారస్ శారీస్ కేజీ చీరలు ప్రారంభ ధర 700 రూపాయలు. 195 రూపాయల వెంకటగిరి ప్రింట్ శారీ ప్లస్ వర్క్ బ్లౌజ్ పై 66% ఆఫ్. కేవలం 66 రూపాయలకే. కంచి వింటేజ్ కాంబో 4 పీసులు 4995 రూపాయలు. క్యాజువల్ కుర్తీస్, స్ట్రైట్ ప్యాంట్స్, కుర్తీస్ పై 50% ఆఫ్. గర్ల్స్ స్కర్ట్స్, బాయ్స్ షర్ట్స్ అండ్ ప్యాంట్స్ పై 50% తగ్గింపు. మెన్స్ కాంబో సేవర్ బై 3 1500 రూపాయలు. ఇంకా బ్రాండెడ్ జీన్స్, షర్ట్స్, టీ షర్ట్స్ పై 1+1 ఆఫర్స్ మరియు అప్ టు 50% ఆఫ్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, డిమార్ట్ పక్కన ఆర్ఆర్ పేట ఏలూరు. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల నాక్ బెంగళూరు వారి నుండి 4 సార్లు ఏ గ్రేడ్ గుర్తింపు పొంది ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలగా పేరుంది. స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఎంకామ్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ ఫిజిక్స్, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, ఎంఎస్సీ ఆక్వాకల్చర్, ఎంఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఎంఎస్సీ బయోటెక్నాలజీ, ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. ప్రత్యేకతలు: ఎల్ఈడి స్క్రీన్స్ తో ఈ క్లాస్ రూమ్స్, 30,000కు పైగా పుస్తకాలతో అధునాతన లైబ్రరీ, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఇండస్ట్రియల్ విజిట్స్ మరియు ప్రాక్టికల్ శిక్షణ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆక్వాకల్చర్ ల్యాబ్స్, విశాలమైన ఏసీ సెమినార్ హాల్, సాఫ్ట్ స్కిల్స్ మరియు టెక్నికల్ స్కిల్స్ మీద ఉచిత శిక్షణ తరగతులు, విద్యార్థులకు బహుళజాతి కంపెనీలలో ఉద్యోగ అవకాశాల కల్పన, ఆధునిక వసతులు మరియు ఇంటర్నెట్ తో అనుసంధానించబడిన కంప్యూటర్ ల్యాబ్, జిమ్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్. అతి తక్కువ ఫీజులతో విద్యార్థులకు వేరువేరుగా హాస్టల్ వసతి. రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కు యాజమాన్యం వారి ఆర్థిక సహకారం. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల ఏలూరు. ఫోన్స్ 9505340399, 7382481448 and 8247552456. విద్యార్థిగా రండి, ఉద్యోగిగా వెళ్ళండి.
SMC హాస్పిటల్ అమ్మ అసోసియేషన్ మరియు ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నడపబడుచున్న SMC హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్య బృందంచే గైనకాలజీ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, ఆర్థోపెడిక్ సర్జరీ, జనరల్ సర్జరీ, న్యూరాలజీ వైద్య సేవలు కలవు. ఆధునిక ఆపరేషన్ థియేటర్, ICU వార్డ్, ECG, ఎక్స్రే, ల్యాబ్, ఫార్మసీ, అంబులెన్స్ సదుపాయాలు కలవు. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. జనరేటర్ సౌకర్యం మరియు CCTV పర్యవేక్షణతో గ్రామాలకు దగ్గరగా పేద ప్రజలకు అందుబాటులో సేవా భావంతో ఉన్నత ఆశయంతో స్థాపించబడిన SMC హాస్పిటల్, మెయిన్ రోడ్, పెదవేగి. ఫోన్ నంబర్ 7075582111 7075578111. నమస్తే, వింటీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో పలు సంస్కరణలు అమలు చేసి నిరుపేద మధ్యతరగతి కుటుంబాల పిల్లలు ఉన్నత విద్యను చదువుకునేలా ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేసి అమలు చేస్తున్న రాష్ట్ర IT విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కి రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి కృతజ్ఞతలు తెలిపారు. నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామం శుక్రవారం శ్రీ అన్నే రామకృష్ణయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తల్లికి వందనం మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ 4.0 కార్యక్రమంలో రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి లాంఛనంగా ప్రారంభించి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తల్లికి వందనం లబ్ధిని పొందిన విద్యార్థులు ఇంటింటికి స్వయంగా వెళ్లి ప్రభుత్వ పథకాలు, భవిష్యత్ కార్యాచరణపై పిల్లలు, తల్లిదండ్రులతో మంత్రి కొలుసు పార్థసారథి మమేకమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో రెండవ ఏడాది 67.47 లక్షల మంది తల్లుల ఖాతాల్లో 10,120.78 కోట్లు జమ. కూటమి ప్రభుత్వం మరో చారిత్రాత్మక నిర్ణయమని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రెండవ సంవత్సరంలో రాష్ట్రంలో అర్హులందరికీ జమ చేశామని తెలిపారు. ఎక్కడైనా 1 లేదా 2 జమ కాకపోతే సచివాలయాల్లో గాని, మండల కార్యాలయంలో గాని సంప్రదించాలని, వెంటనే జమ చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, జిల్లా విద్యాశాఖ అధికారి M. వెంకటలక్ష్మమ్మ, డిప్యూటీ విద్యాశాఖ అధికారి డాక్టర్ PS సుధాకర్, మండల విద్యాశాఖ అధికారులు, వివిధ శాఖల అధికారులు, AMC చైర్మన్ కుంపటి అరుణ, MPP ఆర్రేపల్లి శిరీష, ఉన్నత పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ G. వెంకటేశ్వరరావు, ప్రధానోపాధ్యాయులు G. శారద, ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, గ్రామ ప్రముఖులు, గ్రామ నాయకులు, కూటమి నాయకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. విద్యారంగంలో వినూత్నమైన ఆలోచనలతో ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల్లో ఎటువంటి విద్యా విధానాన్ని అవలంబిస్తున్నారు, ఎటువంటి పాఠ్యాంశాలని అక్కడ పిల్లలకి బోధిస్తున్నారు, ఎటువంటి కల్చర్ని విద్యార్థుల్లో పెంపొందిస్తున్నారు అనే విషయాల మీద అవగాహన కల్పించుకొని మన ప్రాంతానికి తగ్గట్టు, మన సంస్కృతికి తగ్గట్టు, మన అలవాట్లకు తగ్గట్టు మన విద్యా విధానాన్ని కూడా పూర్తిగా తిరగరాసిన వ్యక్తి మన ప్రీతమ హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్ లోకేష్ గారు అని చెప్పేసి మనం చేస్తామని ఆయన ఆలోచనలో భాగంగానే ఈ మెగా PTM మీటింగ్స్ని ఏర్పాటు చేసి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరూ ఏదో ఒక సమావేశంలాగా కాకుండా ఒక చర్చా వేదికలాగా చేసి మీరు చేస్తలేదని చెప్పడం ఎంత విడ్డూరం ఒకసారి ఆలోచించేయండి. మన పేపర్లో చూస్తూ ఉన్నాం, 80 లక్షల మంది పిల్లలు ఉన్నారు, మీరు 67 లక్షల మందికే ఇస్తున్నారని చెప్పేసి. అయ్యా, దీంట్లో అర్హత అనర్హత అని చెప్పేసి ఆ ప్రభుత్వంలోనే పెట్టిన విషయాన్ని మర్చిపోతే కేవలం బురదలటమే ఒక కార్యక్రమంగా పెట్టుకుని మాట్లాడటం కరెక్ట్ కాదని చెప్పేసి మనం చేస్తాను. దీంట్లో అధిక ఆదాయం కలిగిన పిల్లలు ఉంటారు, కుటుంబానికి సంబంధించిన పిల్లలు ఉంటారు,
లేదు ప్రభుత్వ ఉద్యోగస్తుల పిల్లలు ఉంటారు. దాదాపు మనకి 13 లక్షలు 12 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారు. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ అసిస్టెంట్లు ఉన్నారు, లేదు పెద్ద పెద్ద రైతులు ఉన్నారు. వారి పిల్లలకు కూడా ఇవ్వాలని అంటే అది ఎంతవరకు సవ్వో కూడా ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తాను. ఎంతసేపు ప్రజల్లో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక సమూల మార్పుల కోసం అనేక సంస్కరణల అమలుకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శ్రీకారం చుట్టారని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి కితాబునిచ్చారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి చర్యలు ఎంతగానో ఉపయుక్తంగా నిలుస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ వస్తున్న మెగా పేరెంట్ టీచర్ మీట్ 4.0 కార్యక్రమాన్ని ఏలూరు 19వ డివిజన్ హనుమాన్ నగర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, నగర్ మేయర్ షేక్ నూజహాన్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత వారికి పోలవర్షం మధ్య అపూర్వ స్వాగతం లభించింది. అనంతరం రాష్ట్ర అధికారిక గీతం మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాటతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తర్వాత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇదే సమయంలో విద్యార్థులకు ఎమ్మెల్యే చంటి నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను గణనీయంగా పెంచేందుకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిచ్చాయన్నారు. హనుమాన్ నగర్ జడ్పీ హైస్కూల్లో విద్యార్థుల సంఖ్య పెరిగేందుకు అదే కారణమైందంటూ అభినందించారు. అలాగే పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి, ఈ ప్రాంతంలో విద్యార్థులకు ఉపయుక్తంగా ఉండేలా స్కూల్ రోడ్ నిర్మాణానికి సత్వర చర్యలు చేపడతానంటూ స్థానికుల కరతాళ ధ్వనుల మధ్య ప్రకటించిన ఎమ్మెల్యే చంటి ఆట స్థలం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని కూటమి నాయకులను ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, డిప్యూటీ మేయర్ కర్రి శ్రీనివాస్, అర్బన్ ఎంఈఓ శ్రీనివాస్, టీడీపీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, కార్యదర్శి రెడ్డి నాగరాజు, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, కార్పొరేటర్ ఎర్రంశెట్టి నాగబాబు, టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జి పైడి వెంకట్రావు, క్లస్టర్ కో ఇన్ఛార్జి మెరుగుమాల శ్రీను, డివిజన్ ఇన్ఛార్జి పైడి పార్వతి, డివిజన్ కో ఇన్ఛార్జి అంబటి రజని, జనసేన నగర అధ్యక్షులు వీరంకి పండు, డివిజన్ ప్రెసిడెంట్ పాండ్రంకి భాస్కర్రావు, స్థానిక నాయకులు బొమ్మిడి సత్యనారాయణ, దావూద్ షరీఫ్, కౌలూరి రాంబాబు, పైడి శ్రీనివాస్, పైడి బాలకృష్ణ, నక్క అప్పారావు, గంటికోట గోవిందు, లక్ష్మణరావు, గాసి అప్పలకొండ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి హరిసీతారామయ్య మరియు వివిధ హోదాల్లో ఉన్న కూటమి పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. అలాగే పిల్లల తల్లిదండ్రులు కూడా బాధ్యతగా ఇంటికి స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత టైంకి వస్తున్నారా లేదా అనేది, అదేవిధంగా 15 రోజులకో వారానికో ఒకసారి టీచర్ని మీ పిల్లోడు కానీ మీ పిల్లలు కానీ ఎలా చదువుతున్నారనేది వాళ్ళు కూడా అడిగి తెలుసుకోవాలి. ఎందుకంటే పేరెంట్స్ మీట్ ఉన్నప్పుడే కాదు, మామూలుగా విడిగా కూడా. ఎందుకంటే మీరు 3 నెలలు మర్చిపోయి తర్వాత 4వ నెలలో వచ్చి మా అబ్బాయి చదవట్లేదు అని అంటే వాళ్ళు కూడా ఏమి చేయలేని పరిస్థితి. కాబట్టి ఎప్పటికప్పుడు వాళ్ళతో మానిటరింగ్ చేసుకుంటూ పిల్లల ఉత్తీర్ణత రావాలి అనే ఉద్దేశంతో మీరు వాళ్ళతో కూడా మానిటరింగ్ చేసుకుంటే డెఫినెట్గా ఫస్ట్ స్థానంలో రావడానికి అవకాశం ఉంటుంది. ఇందాక ఇద్దరు పిల్లల తల్లిదండ్రులు ఎవరైతే చెప్పారో వాళ్ళిద్దరిని కోరుకునేది ఒకటే, ఈ స్కూల్లో మీరు జాయిన్ చేయడమే కాదు, ఈ స్కూల్ నుంచి మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెరిట్లో ఈ గవర్నమెంట్ స్కూల్లో చదివి ఏలూరు ఫస్ట్ సెకండ్ వచ్చే స్థాయికి మీరు తీర్చిదిద్దగలిగితే ఒక ఛాలెంజ్గా మీకు పేరు వస్తుంది. ఇప్పుడు ఏదైతే మీరు చదివిస్తున్నారని చెప్పారో అది 10 మందికి తెలియాలి అని అనుకుంటే డెఫినెట్గా వాళ్ళ ఉన్నత స్థితిలోకి వచ్చేటట్టుగా టీచర్లు ప్రోత్సహించాలి, తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఏదైతే పేరెంట్స్ మీట్ స్కూల్ యాజమాన్యం పెడుతుందో డెఫినెట్గా ఆ పేరెంట్స్ మీట్కి మీరు అందరూ కూడా అటెండ్ అవ్వాలి. ఒక్కోసారి ఏదైతే పేరెంట్స్ కూడా పోటీలు పెడుతున్నారు, ఆటలు పోటీలు పెట్టి చక్కగా ఎంకరేజ్ చేయడానికి పిల్లలందరూ కూడా. ఇదివరకు ఇటువంటి సమావేశాలు లేవు, ఇటువంటి కలయికలు లేవు. ఒకరికొకరు ఇక్కడికి వచ్చినప్పుడే మీ పిల్లలు ఏ విధంగా చదువుకుంటున్నారు, ఏ విధంగా చదివించాలి, మనం ఇక్కడ చదివిస్తున్నాము అంటే ఎంతమంది పిల్లలు ఇక్కడ చదువుతున్నారు అనేది అన్ని తెలియాలి అని అంటే ఇది పేరెంట్స్ మీట్ అంతా కూడా ఉపయోగపడతాయి. డెఫినెట్గా దాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుని ప్రభుత్వం ఏదైతే రాయితీలు కానీ ఏదైతే సంస్కరణలు పెట్టిందో అదేవిధంగా గవర్నమెంట్ బడిలో చదివించడం వల్ల మేలు జరుగుతుందని ఏదైతే ప్రభుత్వం ఒక విధానం తీసుకుందో దాన్ని ఎంకరేజ్ చేస్తూ తల్లిదండ్రులందరూ కూడా సహకరించాలని మీ అందరినీ కోరుకుంటూ మీ అంత సెలవు తీసుకోవడం. మరి ముఖ్యంగా తల్లికి వందనం ఈ కార్యక్రమం ద్వారా మరి ప్రతి ఒక్క ఎవరైతే అర్హత ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రతి ఇంట్లో ఎంతమంది అయితే చదువుకుంటున్నారో వాళ్ళందరికీ మరి ఈ యొక్క తల్లికి వందనం కార్యక్రమం ద్వారా తల్లుల ఖాతాల్లో మరి 13,000 రూపాయలు జమ చేసుకోవడం జరుగుతుంది. మన ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో మరి
మరి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ముఖ్యంగా ఈ తల్లికి వందనం కార్యక్రమాన్ని మరి 35,43,00,000 రూపాయలు మన ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలోనే మరి ఈ యొక్క పథకం ద్వారా అందించడం జరుగుతుంది. మరి ఇటువంటి మంచి కార్యక్రమాన్ని మరి ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విద్యకి ఎంతో ప్రాధాన్యత ఇస్తూ మరి ఇంత చక్కటి కార్యక్రమాలు విద్యని ప్రోత్సహిస్తున్నటువంటి ప్రభుత్వానికి అందరూ కూడా అండదండలుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మన పాఠశాల గురించి ఎన్రోల్మెంట్ పెంచడం కోసం కృషి చేస్తాం. దాన్ని సహకరించిన టీచర్స్కి, అలాగే గ్రామ పెద్దలకి, తల్లిదండ్రులందరికీ కూడా ధన్యవాదాలు. దీంతో పాటుగా మనం పాఠశాలలో పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం శ్రీమతి దొక్క సీతమ్మ మధ్యాహ్నం పడిపోసిన పథకం ఇంప్లిమెంట్ చేస్తుంది. వారంలో 6 రోజుల పాటు రోజు ఒక అంశం చొప్పున మెను నిర్వహించాము. మనం దాన్ని సక్రమంగా పిల్లలు వినియోగించుకోవడానికి మన పాఠశాలలో 100%. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్నవెంకన్న ఆలయాన్ని రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ కుటుంబ సమేతంగా సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు అర్చకులు, దేవస్థానం అధికారులు మర్యాదపూర్వక స్వాగతం పలికారు. ఈ క్రమంలో ఆయన ఆలయ ఆవరణలో ప్రదక్షిణలు నిర్వహించారు. అనంతరం ఆలయ గర్భాలయంలో కొలువైన స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. ఆ తర్వాత ఆలయ ముఖమండపంలో అర్చకులు ఆయనకి శ్రీవారి శేషవస్త్రాన్ని కప్పి వేద ఆశీర్వచనాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ఏఈఓ మెట్టపల్లి దుర్గారావు ఆయనకు స్వామివారి మెమెంటోను, ప్రసాదాలను అందజేశారు. ఒకసారి చూడండి ఒకసారి. చూడండి ఒకసారి. నవజాత శిశువు మృతికి గల కారణాలు తెలుసుకునేందుకు పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించామని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడ్డేటి చంటి స్పష్టం చేశారు. అలాగే బిడ్డ తల్లిపై పేపర్లు విసిరి అవమానించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన బాధిత కుటుంబానికి వివరించారు. ఏలూరు జిల్లా ప్రభుత్వాసుపత్రిలోని ప్రసూతి విభాగంలో నవజాత శిశువు మృతి చెందిన ఘటన గురువారం రాత్రి ఒక్కసారిగా సంచలనంగా మారింది. ఘటనా వార్త తెలుసుకున్న ఎమ్మెల్యే బడ్డేటి చంటి ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. వైద్యాధికారులతో మాట్లాడి ఘటనకు గల కారణాలను తెలుసుకున్నారు. అలాగే బాధిత కుటుంబంతో మాట్లాడిన ఎమ్మెల్యే చంటి వారి నుండి పలు వివరాలు తెలుసుకుని వారికి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మీడియాతో మాట్లాడుతూ లింగపాలెం మండలం అయ్యప్పరాజుగూడానికి చెందిన స్వీటీ అనే గర్భిణీ స్త్రీ ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో ప్రసూతి వార్డులో చేరి 3 రోజులైనా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. బిడ్డ పుట్టిన తర్వాత హార్ట్ బీట్ తక్కువగా ఉండి నవజాత శిశువు చనిపోయిందని చెప్పడం వైద్యులు, ఆరోగ్య సిబ్బంది నిర్లక్ష్య వైఖరేనని ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే చంటి ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ని ఆదేశించినట్లు చెప్పారు. ఇదే అంశంపై డిఎంఏ సెక్రటేరియట్ కూడా సమాచారం అందించామన్నారు. మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపడతామంటూ ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్యే వెంట తెలుగుదేశం పార్టీ నాయకులు నాయుడు సోము, ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు, లంకపల్లి మాణిక్యాలరావు, గొంగాడి సాంబశివరావు, గొంగాడి బోసు, డిఎస్పీ డి శ్రవణ్ కుమార్, టూటన్ సి అశోక్ కుమార్, పలువురు కూటమి పార్టీల నాయకులు తదితరులు ఉన్నారు. ఇప్పుడు జరిగినప్పుడు ఏమవుతుంది, ఇలాగ చేసిన అన్ని కూడా ఏదైతే పేపర్ నిండిపోవడం వల్ల ఆవిడ వచ్చిన ప్రయోజనం లేదు. మీరు పురుడు పోస్తే తల్లి బిడ్డ క్షేమంగా పంపించాలనేది మా ధ్యేయం. మీ సైడ్ ఆఫ్ వే మీరు చెప్తారు, కానీ వీళ్ళకి కావాల్సింది ఏంటి, బిడ్డను క్షేమంగా అయితే వాళ్ళు అన్ని బాగా చేశారంట. మనం మొత్తం ప్రయత్నం తల్లితోనో లేకపోతే తండ్రితోనో మాట్లాడేస్తే లోపల ఎంత
ఒత్తిడి చేసి ఫర్దర్ గా ఎవరికి మీ వల్ల మిగతా వాళ్ళందరికన్నా మేలు జరుగుతుంది డెఫినెట్. నేను అనేది మీకు మంచి జరగడంతో పాటు మీ మీద ఏదైతే ఐడెంటిఫై చేస్తే ఎవరనేది ఇచ్చేసుకో. ఈవిడే కదా చూసింది, మనం కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మనదే. ఎవరి కాళ్ళు ఏంటంటే ఇంటెన్షన్ అక్కడికి వెళ్ళి చూడాలి అనే బేబీ పుట్టినతో ఏమవుద్ది 10 మంది కూడా ఒకసారి చూసేయాలని అనుకుంటారు. ఎవరో 2-3 చూడాలి అంటే మనకు మిగతా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఇది ఉంది కాబట్టి మన బోర్డు పెట్టిన బోర్డు ఫాలో అయ్యే స్టేట్ మనది కాదు. కంపల్సరీ అది పెట్టి ఇప్పుడు నేనేది మీరు ఎవరిని పంపించకపోయినా బేబీ నాకు చెప్తే ఎవడో మాట్లాడేవాడు ఎవడో ఉంటాడు అక్కడ 100%. మనం ఇదైతే ఎవరో మాట్లాడరు కదా, పంపించలేదో లేకపోతే ఇంకో మాట అసలు బయటికే రాదు. నేననేది ఇటువంటివి జరిగినప్పుడు అవి కూడా బయటకు వస్తే మీ సైడ్ నుంచి మీ ప్రాబ్లం చెప్తారు, కానీ మీ ప్రాబ్లం సాల్వ్ అయ్యాయి, ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. సపరేట్ క్యాబిన్ పెట్టిస్తారు, అక్కడికి వచ్చి ఎవడైతే చూడాలనుకున్నాడో పేరెంట్స్ వరకు, అది వాళ్ళ అమ్మ నాన్న ఎవడైతే భర్త ముగ్గురిని అలౌ చేయమని చాలు. నమస్కారం. ఏదైతే నిన్న పెద్ద హాస్పిటల్లో గర్భిణీ విభాగంలో ఏదైతే ఒక డెలివరీ అయ్యి అయ్యప్పరాజగూడెంకి సంబంధించి స్వీటీ అనే అమ్మాయి డెలివరీ అవ్వడం జరిగింది. ఆ బేబీ బయటకు వచ్చిన తర్వాత హార్ట్ బీట్ తక్కువగా ఉండటం వల్ల వాళ్ళు చేసే ప్రయత్నం చేశారు, అయినా చనిపోయిందని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఏదైతే రాజేష్ ఆ స్వీటీ ఏదైతే ఉన్నారో వాళ్ళు భార్యాభర్తలో ఫస్ట్ నుంచి కూడా వీళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మేము జాయిన్ అయ్యి 3 రోజులైనప్పటికీ కూడా మాకేం చెప్పలేదని చెప్పడం జరిగింది. దీని గురించి సమగ్ర విచారణ చేయమని చెప్పి సూపరింటెండెంట్ గారికి చెప్పాం. ఆల్రెడీ ఇది డిఎంఈ సెక్రటేరియట్ కూడా ఇంటిమేషన్ ఇచ్చాను, దీని మీద విచారణ జరపమని. ఇదే వార్డులో లోగడ కూడా 2 ఇన్సిడెంట్లు జరిగినాయి, దాన్ని కూడా సూపరింటెండెంట్ గారికి చెప్పాను. ప్రతిదీ కూడా మరి పరిగణలోకి తీసుకుని ఎవరైతే వాళ్ళ బిడ్డ తల్లి మీద ఎవరైతే పేపర్లు కూడా ఇసిరిశారని వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద చర్య తీసుకోమని చెప్తున్నాం. అదేవిధంగా డాక్టర్ గారు కూడా వీళ్ళకి చెప్పే విధానంలో వీళ్ళు చెప్పకపోవటం వల్ల రమారమి ఉదయం నుంచి మధ్యాహ్నం 4 వరకు బేబీ బయటకు వచ్చిన తర్వాత కూడా వీళ్ళకి చెప్పే విధంగా చెప్పకపోవటం వల్ల వీళ్ళు కూడా వాళ్ళ నిర్లక్ష్య వైఖరి వల్లే చనిపోయిందని చెప్పి వీళ్ళు కూడా అభియోగం చేస్తున్నారు. దాని మీద కూడా ఎవరైతే సూపరింటెండెంట్ వార్డు ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా దీని మీద విచారణ జరిగిన తర్వాత వాళ్ళ లోపం ఉంటే డెఫినెట్గా వాళ్ళ మీద చర్య తీసుకుంటారు. ఎవరైతే నిర్లక్ష్యంగా చేశారో వాళ్ళ మీద డెఫినెట్గా చర్య తీసుకోమని కూడా చెప్పాం. మళ్ళీ భవిష్యత్తులో ఇటువంటి జరగకోకుండా మరి ఏదైతే పోయిన బిడ్డను మేము తీసుకురాపోయినప్పటికీ కూడా డెఫినెట్గా వాళ్ళని సముదాయించవలసిన సమయంలో కూడా వాళ్ళని సముదాయించుకోకుండా వాళ్ళ పట్ల దురుసుగా ప్రవర్తించినందుకు డెఫినెట్గా సూపరింటెండెంట్ గారికి చెప్పాం, వాళ్ళ మీద చర్య తీసుకుంటాం. మరి ఏదైతే మేము కూడా సానుభూతి వ్యక్తం చేయగలం, కానీ పోయిన పిల్లలు మేము కూడా తీసుకురాలేని పరిస్థితి. కానీ ఎవరైనా సరే రేపు ఇటువంటి జరగకోకుండా ఉండటం కోసం వీళ్ళు కూడా ముందుకొచ్చి ఈ విధంగా మరి 10 మందికి కూడా తెలిస్తేనే ఇటువంటి జరుగుతాయనేది తెలుస్తుంది. ఈ సందర్భంగా రాజేష్కి సానుభూతిని తెలియపరుస్తూ మరి అందరిని కూడా ఏదైతే జరుగుతుందో దాని మీద విచారణ చేసి అతనికి పూర్తిగా న్యాయం చేస్తామని చెప్పడం జరుగుతుంది. నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యు, డివైఎఫ్ఎఫ్, ఏఐవైఎఫ్ సంఘాలు ఇచ్చిన విద్యాసంస్థల బంద్ ఏలూరులో విజయవంతంగా జరిగింది. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు ముందు రోజునే తమ సంస్థలకు సెలవు ప్రకటించి బంద్లో పాల్గొన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో మెగా పేరెంట్ మీటింగ్ ఏర్పాటు చేయడంతో విద్యార్థి యోజన సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ చర్చించుకుని ప్రభుత్వ పాఠశాలలను బంద్ నుండి మినహాయించారు. జూనియర్, డిగ్రీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, పాలిటెక్నిక్ కాలేజీలను ఆయా విద్యార్థి సంఘాల నాయకులు ముయించి వేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు డి శివకుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు శివాజీ, పీడీఎస్యు జిల్లా అధ్యక్షులు కాకినాని, ఏఐవైఎఫ్ నాయకులు వరప్రసాద్, డివైఎఫ్ఐ జిల్లా నాయకులు గేదెల శివకుమార్ మాట్లాడుతూ 22 రోజుల పాటు ఢిల్లీ కేంద్రంగా జంతర్ మంతర్లో పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. ప్రధానమంత్రి చేస్తున్న మొక్కుబడి ప్రకటనలతో విద్యార్థుల ఆగ్రహాన్ని చల్లార్చలేరని అన్నారు. ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని, కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని, ఎన్టీఏను రద్దు చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే తమ ఆందోళన కొనసాగిస్తామని వివరించారు. బంద్లో పాల్గొన్న విద్యార్థులకు, తల్లిదండ్రులకు, యాజమాన్యాలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ సిద్ధు, ఏఐవైఎఫ్ వరప్రసాద్, ఎస్ఎఫ్ఐ కె లెనిన్ నాయకులు చంటి, వంశీ, తేజ, కారం చరణ్, అభి, జి యేసుబాబు తదితరులు పాల్గొన్నారు. Hey!
అని చెప్పి అనేక మంది విద్యార్థులు చచ్చిపోయారు. దేశవ్యాప్తంగా దాదాపు 23 లక్షల మంది పరీక్షలు నీట్ విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాశారు. అయితే ఆ విద్యార్థుల యొక్క కళను చిన్నాభిన్నం చేస్తూ ఆ రోజు పేపర్ లీకేజ్ జరిగింది. దాని సందర్భంగా దాదాపు దేశవ్యాప్తంగా 150 మంది విద్యార్థులు చనిపోయారు. అనేక మంది తల్లిదండ్రులు ఆక్రందనలు పెట్టినటువంటి పరిస్థితి కనబడింది. అట్లాగే తల్లికి వందనం పేరుతో ఈరోజు మెగా పేరెంట్ మీట్ పెట్టారు. ఒకవైపు ఎమ్మెల్యేలు కట్అవుట్లో 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి నిస్సిగ్గుగా 15,000 రూపాయల బోర్డులు వేశారు. కానీ 13,000 రూపాయలు మొన్న పడ్డాయి. అంటే 2,000 రూపాయలు ఎక్కడ పోతా ఉన్నాయంటే హెచ్ఎం అకౌంట్లు వేస్తూ ఉన్నారు. హెచ్ఎం అకౌంట్లో రూపాయి కూడా ఇట్లే. అది పక్కన పెడితే ప్రైవేట్ మేనేజ్మెంట్కి 2,000 రూపాయలు ఎట్లా వేస్తారు అంటే ఒక ఆర్గనైజ్డ్ స్కామ్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి విద్యార్థికి 2,000 రూపాయలు వసూలు చేసి కొన్ని వేల కోట్ల రూపాయలు ఆర్గనైజ్డ్ స్కామ్ చేస్తూ ఉంది. దానిపైన కూడా విచారణ చేయాలని కూడా విద్యార్థి సంఘాలు మేము డిమాండ్ చేస్తాం. ఢిల్లీలో గత నెల రోజుల కాలంగా ఆందోళన చేస్తూ ఉన్నాం. ఆందోళన మద్దతుగా ఈరోజు రాష్ట్ర వ్యాప్త బంద్ విద్యార్థి యువజన సంఘాలు చేపట్టని. రాష్ట్రంలో ఉన్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏమిటంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ రెండు ప్రభుత్వాలు 2 పార్టీలు కూడా బీజేపీకి అడుగులకు మడుగులెత్తుతూ ఈరోజు బంద్ పట్ల ఎటువంటి స్పందన లేనటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. మోడీ ప్రభుత్వం పట్ల కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రసాద్ రాజీనామా పట్ల ఉన్నటువంటి మద్దతుగా మేము భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా భవిష్యత్తులో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు ఈ ఆందోళన కొనసాగుతుందని చెప్పేసి దీన్ని సహకరించినటువంటి విద్యార్థులకి వారి తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేస్తాం. కేంద్ర మంత్రి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు మరి పెండింగ్లో ఉన్నాయి. మేము వచ్చినటువంటి 100 రోజుల్లోనే పూర్తి స్థాయిలో విడుదల చేస్తానని చెప్పాం. పీజీ విద్యార్థులకు శాపంగా ఉన్నటువంటి జీవో నెంబర్ 77 రద్దు చేస్తూ ఉన్నాం. గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి హాస్టల్ సమస్యలు పరిష్కరిస్తూ ఉన్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ సమస్యలు పరిష్కరిస్తున్నాం. ఖబర్దార్ చూసుకోండి, విద్యార్థి సంఘాలుగా బంద్ని విజయవంతం చేస్తాం. వామపక్ష విద్యార్థి సంఘాలందరూ కూడా రోడ్లెక్క పరిస్థితి కల్పిస్తామని చెప్పి విద్యార్థి సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్తులో కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా స్వీకారం చూడతామని హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. దశల వారీగా ప్రజా అవసరాలు తీర్చేందుకు ప్రణాళికాయుతంగా ముందుకెళ్తున్నామని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం పట్ల తమకు ఉన్న నిబద్ధతకు అనేక నిదర్శనాలు ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఏలూరు పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. ఈ సందర్భంగా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన ప్రజల నుండి టీడీపీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే బడేటి చంటి వినతులు స్వీకరించారు. వారి సమస్యలను సావధానంగా తెలుసుకున్నారు. ప్రధానంగా పలువురు తమకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరగా ఇంకొందరు తమకు పెన్షన్లు మంజూరు చేయాలంటూ విన్నవించారు. వాటన్నిటినీ క్షుణ్ణంగా తెలుసుకున్న ఎమ్మెల్యే బడేటి చంటి ఆయా సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే గతంలో తమకు ఉన్న అవసరాలను కోరుతూ అర్జీలు సమర్పించిన ఇద్దరికి వెనుకడి యంత్రాలను, ఒకరికి ట్రైసైకిల్ను, మరొకరికి వీల్ చైర్ను పంపిణీ చేసిన ఎమ్మెల్యే వారిలో భరోసా నింపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ప్రజా దర్బార్ కార్యక్రమంతో పాటు నిత్యం తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమానికి విచ్చేసి వినతులు అందించిన వారి అవసరాలను, కష్టాలను తెలుసుకుని వాటిని నిర్ణీత వ్యవధిలోగా పరిష్కరించేందుకు శక్తివంచన లేకుండా శ్రమిస్తున్నామన్నారు. రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో 1800 మందికి అదనంగా మేళ్లు చేకూర్చిన ఘనత ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ సొంతమని పేర్కొన్న ఎమ్మెల్యే చంటి తనతో పాటు తన కార్యాలయ సిబ్బంది ఇందుకు శ్రమించిన విధానాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పాతసారథి, ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, డిప్యూటీ మేయర్ కర్రి శ్రీనివాస్, టీడీపీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, కార్యదర్శి రెడ్డి నాగరాజు, టీడీపీ సీనియర్ నాయకులు బెల్లంకొండ కిషోర్, నాయకులు మారం అను, వందనాల శ్రీనివాస్, వీరమాచినేని చందు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ప్రతి నియోజకవర్గంలో కూడా గ్రీవెన్స్ జరుగుతా అందులో భాగంగానే మరి ఏలూరు నియోజకవర్గంలో కూడా స్పెషల్ గ్రీవెన్స్గా మరి ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. జనాలు కూడా ఏదైతే ప్రజలందరూ కూడా అధికంగా శుక్రవారం పూటే స్పెషల్ గ్రీవెన్స్ జరుగుతుందని వాళ్ళు కూడా రావడం జరుగుతుంది. ఇళ్ల పట్టాలకు సంబంధించి, కొత్త పెన్షన్లకు సంబంధించి, అలాగే హీరింగ్ ఎయిడ్స్ కావాలన్నా, అదేవిధంగా ట్రైసైకిల్ కావాలన్నా,
అందరూ కూడా మరి అర్జీ ఈ రోజున పెట్టుకోవడం జరిగింది. లోగడ ఎవరైతే అర్జీలు పెట్టుకున్నారో వాళ్ళకి హీరింగ్ ఎయిడ్స్ కానీ, ట్రైసైకిల్ కానీ, మరి వీల్ చైర్ కానీ వాళ్ళకి అందించడం జరిగింది. అదే భాగంగా కొంతమంది 35,000 రూపాయలు ఏదైతే లోగడ వైసీపీ గవర్నమెంట్లో హౌసుల నిమిత్తం కట్టుకున్నారో దాని నిమిత్తం కూడా వచ్చారు. దానికి వెరిఫికేషన్ చేసి ఇంకో 400 మంది దాకా రావాలి. ఆ డబ్బులు పై నుంచి ఏదైతే టెక్నికల్ అబ్జెక్షన్ ఉందో దాని క్లియరెన్స్ అవ్వడంతో వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుద్ది. దానికి కూడా మన మంత్రి గారు వచ్చినప్పుడు అవన్నీ కూడా పెడతాం జరిగింది. అదేవిధంగా స్పెషల్ గ్రీవెన్స్లో మా వాళ్ళందరూ కూడా వచ్చిన అర్జీలన్నీ కూడా తీసుకోవడం వల్ల లోగడ ఏదైతే తల్లికి వందనం పడేటప్పుడు అందరూ కూడా 4 మీటర్లు ఉన్నాయని, 5 మీటర్లు ఉన్నాయని, స్థలాలు ఉన్నాయని వాళ్ళకి ఏదైతే లోగడ గవర్నమెంట్లో ఆ ఆధార్ కార్డుకి లింకప్ చేశారో అవన్నీ కూడా ఇక్కడ జాగ్రత్తగా పరిశీలించి వచ్చిన ప్రతిదాన్ని కూడా దాంట్లో నుంచి ఆధార్ సీడింగ్ చేసి వాళ్ళకి నిజంగా అర్హత ఉండి అవన్నీ కూడా లింకప్ చేస్తే అవన్నీ తొలగించడం జరిగింది. అటువంటి తల్లికి వందనం లబ్ధిదారులు 1800 రాష్ట్ర వ్యాప్తంగా ఏలూరు నియోజకవర్గంలో హైయెస్ట్గా మళ్ళీ ఈ సంవత్సరం శాంక్షన్ అయినాయి. అంటే మా గ్రీవెన్స్లో మా నాయకులందరూ ఏ విధంగా చేస్తున్నారనేది మీరు అందరూ కూడా చూసుకోవాలి. ప్రతి వాళ్ళు కూడా నిరంతరం ఇక్కడ పనిచేస్తూ ఏ విషయం అర్జీ వచ్చినా బాధ్యతాయుతంగా వాళ్ళకి చెప్పడం, వాళ్ళకి పనిచేయడం, వాళ్ళ నెంబర్ తీసుకుని వాళ్ళకి నెంబర్కి మళ్ళీ ఫోన్ చేసి మీకు పలానప్పుడు వస్తుంది అనేది. ఒక్కసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ రావాల్సిన పని లేదు. ఏదైతే వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంటుందో అది అయ్యే పని అయితే డెఫినెట్గా వాళ్ళకి చెప్తారు. లేకపోతే పలానా 6 నెలలకు మీ పని అప్పుడు తీసుకుంటారు, అప్పుడు చేస్తారమ్మా, మీరు కంగారు పడకండి అనేది వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వడం జరుగుద్ది. మరి ఈ గ్రీవెన్స్ వల్ల ప్రజలందరూ కూడా తప్పనిసరిగా వీళ్ళందరూ కూడా లబ్ధి పొందుతున్నారు. తప్పనిసరిగా ఎమ్మెల్యే ఆఫీస్ దగ్గరికి నిరంతరం రావచ్చు. ఏ పనైనా సరే ఎవరొకరు అక్కడ సమాధానం చెప్తారు, వాళ్ళు అందుబాటులో ఉంటారనేది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలిసింది. గౌరవ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు నిరంతరం ప్రజల్లో ఉండటం వల్ల ప్రజా సమస్యలు తీర్చడానికి ఎంత అవకాశం ఉంటుందో ఈ గ్రీవెన్స్ ద్వారా మనం నిరూపించాలన్నారు. ఆ విధంగా ప్రజలందరికీ కూడా ఉపయోగపడుతున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త. గత 37 సంవత్సరాలుగా విశ్వాసం మరియు నాణ్యతకు ప్రతీక సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ప్రశాంతమైన క్యాంపస్ లో ఆధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో నాణ్యమైన విద్యను అందించే అంకిత భావం గల అధ్యాపకులు, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్, టాప్ కంపెనీస్ లో ప్లేస్మెంట్ అవకాశాలు, ప్రత్యేక ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ విజయానికి బలమైన పునాది. అడ్మిషన్ కోసం సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు 37 సంవత్సరాల అనుభవంతో నమ్మకమైన విద్యా నాణ్యతకు చిరునామా. అత్యాధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో అంకిత భావం గల అధ్యాపకులు మీ విజయానికి తోడ్పడుతున్నారు. హాస్టల్ సౌకర్యం, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్ మీ కెరియర్ ను బలోపేతం చేస్తాయి. టాప్ కంపెనీస్ లో అద్భుతమైన ప్లేస్మెంట్స్, స్ట్రాంగ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ భవిష్యత్తుకు బలమైన పునాది. ఇంజనీరింగ్ లో మీ ప్రయాణానికి బెస్ట్ డెస్టినేషన్. అడ్మిషన్ కోసం ఇప్పుడే సంప్రదించండి. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. అన్ని రకాల వస్త్రాలపై సరికొత్త స్టాక్ తో అప్ టు 66% ఆఫ్. ఈ ఆషాఢంలో షాపింగ్ కిలోలలో, సంతోషం టన్నుల్లో. కంచి చీరలు 1 కేజీ చీరల కొనుగోలుపై 1 కేజీ చీరలు ఉచితం. మారిగోల్డ్ శారీస్ కేజీ 450 రూపాయలు. బనారస్ శారీస్ కేజీ చీరలు ప్రారంభ ధర 700 రూపాయలు. 195 రూపాయల వెంకటగిరి ప్రింట్ శారీ ప్లస్ వర్క్ బ్లౌజ్ పై 66% ఆఫ్. కేవలం 66 రూపాయలకే. కంచి వింటేజ్ కాంబో 4 పీసులు 4995 రూపాయలు. క్యాజువల్ కుర్తీస్, స్ట్రైట్ ప్యాంట్స్, కుర్తీస్ పై 50% ఆఫ్. గర్ల్స్ స్కర్ట్స్, బాయ్స్ షర్ట్స్ అండ్ ప్యాంట్స్ పై 50% తగ్గింపు. మెన్స్ కాంబో సేవర్ బై 3 1500 రూపాయలు. ఇంకా బ్రాండెడ్ జీన్స్, షర్ట్స్, టీ షర్ట్స్ పై 1+1 ఆఫర్స్ మరియు అప్ టు 50% ఆఫ్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, డిమార్ట్ పక్కన ఆర్ఆర్ పేట ఏలూరు. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల నాక్ బెంగళూరు వారి నుండి 4 సార్లు ఏ గ్రేడ్ గుర్తింపు పొంది ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలగా పేరుంది. స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఎంకామ్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ ఫిజిక్స్, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, ఎంఎస్సీ ఆక్వాకల్చర్, ఎంఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఎంఎస్సీ బయోటెక్నాలజీ,
ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. ప్రత్యేకతలు ఎల్ఈడి స్క్రీన్స్ తో ఈ క్లాస్ రూమ్స్, 30,000కు పైగా పుస్తకాలతో అధునాతన లైబ్రరీ, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఇండస్ట్రియల్ విజిట్స్ మరియు ప్రాక్టికల్ శిక్షణ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆక్వాకల్చర్ ల్యాబ్స్, విశాలమైన ఏసీ సెమినార్ హాల్, సాఫ్ట్ స్కిల్స్ మరియు టెక్నికల్ స్కిల్స్ మీద ఉచిత శిక్షణ తరగతులు, విద్యార్థులకు బహుళజాతి కంపెనీలలో ఉద్యోగ అవకాశాల కల్పన, ఆధునిక వసతులు మరియు ఇంటర్నెట్ తో అనుసంధానించబడిన కంప్యూటర్ ల్యాబ్, జిమ్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్, అతి తక్కువ ఫీజులతో విద్యార్థులకు వేరువేరుగా హాస్టల్ వసతి, రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కు యాజమాన్యం వారి ఆర్థిక సహకారం. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల, ఏలూరు. Phones 9505340399, 7382481448 and 8247552456. విద్యార్థిగా రండి, ఉద్యోగిగా వెళ్ళండి. ఎస్ఎంసి హాస్పిటల్, అమ్మ అసోసియేషన్ మరియు ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నడపబడుచున్న ఎస్ఎంసి హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్య బృందంచే గైనకాలజీ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, ఆర్థోపెడిక్ సర్జరీ, జనరల్ సర్జరీ, న్యూరాలజీ వైద్య సేవలు కలవు. ఆధునిక ఆపరేషన్ థియేటర్, ఐసీయూ వార్డ్, ఈసీజీ, ఎక్స్రే, ల్యాబ్, ఫార్మసీ, అంబులెన్స్ సదుపాయాలు కలవు. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. జనరేటర్ సౌకర్యం మరియు సీసీటీవీ పర్యవేక్షణతో గ్రామాలకు దగ్గరగా పేద ప్రజలకు అందుబాటులో సేవా భావంతో ఉన్నత ఆశయంతో స్థాపించబడిన ఎస్ఎంసి హాస్పిటల్, మెయిన్ రోడ్, పెదవేగి. ఫోన్ నంబర్ 7075582111, 7075578111. వెల్కమ్ బ్యాక్. మానవ జీవితంలో నమ్మకానికి పునాది, ఆశకు ప్రతిరూపమైన సెయింట్ ఆన్ దివ్య సూచనలు సమాజంలో సేవా నిరతిని, అంకిత భావాన్ని పెంపొందిస్తాయన్నారు మదర్ ఎర్న్స్టీన్ ఫెర్నాండెస్. స్థానిక సిహెచ్ఎస్డి సెయింట్ తెరెసా మహిళా స్వయం ప్రతిపత్తి కళాశాలలో సెయింట్ ఆన్ పండుగ వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలు, ఆధ్యాత్మిక ఉత్సాహంతో నిర్వహించారు. ఈ పవిత్ర కార్యక్రమానికి కళాశాల సుపీరియర్ అండ్ కరస్పాండెంట్ మదర్ ఎర్న్స్టీన్ ఫెర్నాండెస్, ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ సునీలారాణి పూదోట, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ సుశీల, అడ్మినిస్ట్రేటర్ సిస్టర్ ఇన్యాసమ్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా సెయింట్ ఆన్ కాన్వెంట్ కు చెందిన సిస్టర్స్ ప్రత్యేకంగా పాల్గొని వేడుకలకు మరింత ఆధ్యాత్మిక శోభను చేకూర్చారు. కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ సిస్టర్ సునీలారాణి పూదోట మాట్లాడుతూ పునీత అన్నమ్మ జన్మదిన పండుగను ఇంట్లో వృద్ధులను, పెద్దలను గౌరవించే దినంగా జరుపుకుంటామని వివరించారు. డిగ్రీ 3వ సెమిస్టర్ జనరల్ హిందీ పుస్తకాన్ని కళాశాల సుపీరియర్ అండ్ కరస్పాండెంట్ మదర్ ఎర్న్స్టీన్ ఫెర్నాండెస్, ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ సునీలారాణి పూదోట, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ సుశీల, అడ్మినిస్ట్రేటర్ సిస్టర్ ఇన్యాసమ్మ ఆవిష్కరించారు. కళాశాల యాజమాన్యం మరియు అధ్యాపకులు డాక్టర్ సిహెచ్వి మహాలక్ష్మికి అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో అధ్యాపకేతర సిబ్బందితో పాటు విద్యార్థులలో పాల్గొని తమ ఐక్యతను, భక్తి భావాన్ని చాటుకున్నారు. కార్యక్రమాన్ని భౌతిక శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ కె శ్రీలత, అధ్యాపకులు డాక్టర్ దీప్తి భార్గవ, అనూష, శ్రీలేఖ, డి శ్రీను, కె అనిల్ కుమార్లు నిర్వహించారు. తోటి వారి పట్ల కరుణ, విశ్వాసంతో మెలగాలనే దివ్య సందేశాన్ని ఈ వేడుక అందరిలో నింపిందని నిర్వాహకులు తెలిపారు. In holy ways.
We are celebrating the feast of Saint Anne, Annamma. Annamma was the mother, the holy mother of Mary. Mary is the mother of Jesus. So today, actual feast is on the 26th. But 26th is Sunday, so we have anticipated. And the best thing we can do to honor the saint, to show our love for her, is trying to be like her, worthy children. To be like her worthy children. Yesterday, or we had a talk about a feast, in preparation for the feast. What touches my heart and my life is her one virtue is patience. We are living in a world where we want everything to happen immediately. We can't wait for 1 minute, 1 second. We want everything to be happen. Instantly, we want instant results, instant success, and instant jobs. But Mother Saint Anne teaches us a different lesson. And ఏలూరు నగర ప్రజలకు 2 పూటలా త్రాగునీరు అందేలా మున్సిపల్ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మామిళ్లపల్లి జయప్రకాష్ కోరారు. శుక్రవారం దెందులూరు సమ్మర్ స్టోరేజీ ట్యాంకును వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు వైసీపీ శ్రేణులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జయప్రకాష్ మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఏలూరు నగర ప్రజలు ప్రస్తుతం త్రాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. ఎల్ నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం ముందుగానే హెచ్చరించినప్పటికీ ఇరిగేషన్ అధికారులతో సమన్వయం చేసి ముందస్తు చర్యలు తీసుకోలేదని విమర్శించారు. గోదావరి జలాలు అందుబాటులో ఉన్నప్పటికీ వాటిని సమయానికి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు మళ్లించడంలో అధికారులు విఫలమయ్యారని అన్నారు. కనీసం ట్యాంకర్ల ద్వారా అయినా నగర ప్రజలకు నీటి సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎప్పటికైనా ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లి ఏలూరు నగర ప్రజలకు ఎలాంటి త్రాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టి 2 పూటలా నీటి సరఫరా పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షులు గుడిదేశి శ్రీనివాసరావు, నోకపేయి సుధీర్ బాబు, ఎనపనూరి జగదీష్, భాస్కర్ల బాజీ, జైకర్, మహిళా అధ్యక్షురాలు జిజివర్పు విజయ నిర్మల, మునుల జాన్ గురునాథ్, నెరుసు చిరంజీవి, కిలాడి దుర్గారావు, జిఎంఆర్, సాసుపల్లి యుగంధర్, దాసరి రమేష్ తదితరులు పాల్గొన్నారు. నీరు పొదుపుగా వాడండి. మీకు ఒక సాయంకాలం పూట పొద్దున పూట ఒక పూటే నీళ్ళు ఇస్తామని చెబుతున్నారు. ఆ ఇచ్చేది కూడా 35 నిమిషాలు నీళ్ళు ఇస్తున్నారు. 35 నిమిషాల్లో కనీసం 2 బకెట్లు నీళ్ళు పట్టుకునేటప్పటికి నీరు రావడం ఆగిపోతుంది. అవి కూడా మురికి నీరు వస్తున్నాయి. ప్రజలు ఎక్కడ జబ్బులు బారిన పడతారని భయపడుతున్నారు. ఇదంతా కూడా పాలకపక్షం నిర్లక్ష్యం. ఎల్ నినో వస్తుందని కేంద్ర ప్రభుత్వం వారు వాతావరణ శాఖ సుమారు 3 నెలల నుంచి ప్రతి రోజు వార్తల్లోనూ పేపర్లోనూ దీని గురించి చెప్తూ జరిగింది. దానికి జాగ్రత్త పడాల్సిన బాధ్యత కార్పొరేషన్ వారు. కార్పొరేషన్ వారు ఈ యొక్క పంపుల చెరువు మోటార్లకు బాగు చేయడానికి డబ్బులు పెడతానికి చూపిన శ్రద్ధ నీళ్లు నింపుతానికి పెట్టలేదు. ఎందుకంటే ఈ 3 నెలల కాలంలో ఈ ట్యాంకు నిండి ఉంటే వాళ్ళ ఎల్లిన ప్రభావంలో మనకి ఇబ్బంది ఉండేది కాదు. కనీసం ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న ఎజెండాల్లో ఏ ఎజెండాలో చూసినా ఈ యొక్క పంపుల చెరువుకి పెడుతున్న బిల్లులే కనపడినాయి తప్ప ఇక్కడ ఆ బిల్లులు ఖర్చు అయినాయి కానీ ప్రజలకు నీరు ఇవ్వడానికి ఇక్కడ ఏ విధమైన ఆస్కారం కనబడట్లా. కొనుక్కోవాల్సిన పరిస్థితి, కొనుక్కుందామన్న బయట దొరికే పరిస్థితి కాదు. కాబట్టి ఇప్పుడు మేము ఈ ప్రజాప్రతినిధులను ఎవరిని, మున్సిపల్ కార్పొరేషన్ వారిని ఎవరిని కోరుకునేది ఏంటంటే ఏలూరులో సుమారు పంచాయతీల్లో 24-25 బోర్లు ఉన్నాయి. అలాగే ఊర్లో కూడా వందల సంఖ్యలో బోర్లు ఉన్నాయి. ఈ బోర్లన్నీ ట్రాక్టర్లతో మనం తీసుకుని కనీసం ప్రజలకు వాడకం నీరైనా మీరు ట్యాంకర్లో ప్రతి డివిజన్లోనే అందించాలి. ప్రజల అవసరార్థం కోసం మనం పనిచేయాలని మేము దీన్ని డిమాండ్ చేస్తున్నాం. నియోజకవర్గ ప్రజలకి విన్నపం, మన అసమర్థత పాలన వల్ల
ఏలూరులో 2 పూట్ల మంచినీళ్ళు ఇవ్వకపోవడం చాలా బాధాకరమైన విషయం. మేము మొన్న కౌన్సిల్ మీటింగ్ కాకుండా అంతకుముందు కౌన్సిల్ మీటింగ్లో మేము మాట్లాడడం జరిగింది. ఇంకా సమ్మర్ రాలేదు, ఇక్కడ 10.7 ఉంది, 2 పూట్ల మంచినీళ్ళు ఎలగిస్తామని అడిగితే అప్పుడు ఏదో చెప్పారు. ఇవాళ అసలు 10.7 కాదు కదా, 0. మరి కమిషనర్ గారు ఏం చేస్తున్నారు? మరి కనీసం అఖిలపక్షాన్ని పిలిచి అఖిలపక్షంతో ఈ పంపుల జారు తీసుకురావడంగా, లేకపోతే దీని మీద కలెక్టర్ గారితో మాట్లాడడానికైనా. మనకి ఇటు కృష్ణా అండ్ గోదావరి 2 ఉన్నాయి. కృష్ణా నీళ్ళు వస్తున్నాయంటున్నారు, అలాగే గోదావరి నీళ్ళు వస్తున్నాయంటున్నారు. కానీ మన జూన్ వదిలిన మరి ఇంతవరకు ఈ పంపుల జారు నిండిపోవడం ఎంతవరకు కరెక్టు? ఇప్పటికైనా సరే ఏలూరు నియోజకవర్గ సంబంధించి మున్సిపల్ అధికారులందరూ కూడా త్వరితగతిన ఈ ట్యాంకు నింపి 2 పూట్ల మంచినీళ్ళు ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఏలూరులో చూస్తున్నాము మరి నీటి ఎద్దడి ఏ విధంగా ఉందో. మరి ఇది పాలకుల నిర్లక్ష్యమా లేకపోతే మరి అధికారుల నిర్లక్ష్యమా అనేది ప్రజలు తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. మేము గత మార్చిలో కౌన్సిల్లో కూడా దెబ్బలాడడం జరిగింది. నీళ్ళకి ఎప్పుడు కోట్ల రూపాయలు పెడుతున్నారు కానీ ప్రజలకు నీళ్ళు అందించే ఇదిలో మనం లేకుండా పోయామని చెప్పేసి మా బాధను వైఎస్ఆర్సీపీ తరఫున మేము ఏలూరు ప్రజలందరికీ కూడా తెలియపరిచాము. ఆ రోజే మంచి ఎండలున్న టైంలో వదిలేసి ఇప్పుడు వర్షాలు పడుతున్న టైంలో కూడా నీళ్లు అందించలేకపోతున్నారు. ఎలీనో ప్రభావమో తెలియదు కానీ ఏలుబడి చేసే నాయకులు మరి అధికారుల ప్రభావము మరి అనేది ప్రజలు తేల్చుకోవాలి. మరి ఈ విధంగా ప్రజలకు కూడా నీరు అందించలేని పక్షంలో కూటమి ప్రభుత్వం ఉందా అని చెప్పేసి మేము అడుగుతున్నామండి. మరి అది కాకుండా ప్రతి 2-3 డివిజన్లకు సంబంధించి ఒక మంచినీళ్ళ ట్యాంక్ అనేది ఉంది. ఇప్పటికైనా ఆ ట్యాంకులు ఎందుకు ఆపేశారు? కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది, కార్పొరేషన్ తరఫున మేము కట్టలేకపోతున్నామంటే ఎవరిళ్లలో సొమ్ముతో కట్టట్లేదు కదండి, ప్రజలు కట్టే ట్యాక్సే కదా. ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు మరి ఆ నీళ్లు ట్యాంకుల ద్వారా ఎక్కించి మరి ఆ ట్యాంకుల ద్వారా ఆ పక్కన ఉన్న డివిజన్లు 2-3 డివిజన్లకు సంబంధించి ఉన్నాయి కదా. ఇప్పుడు 16వ డివిజన్ ఇప్పుడు గాంధీ కాలనీలో ఉంది. విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని ప్రణాళికాబద్ధంగా కష్టపడి చదివి జీవితంలో స్థిరపడాలని ఉంగుటూరి ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు అన్నారు. శుక్రవారం భీమడోల్ హైస్కూల్లో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 3.1 కార్యక్రమంలో ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో సమావేశమై విద్యార్థుల విద్యాభివృద్ధి, అభ్యాస ఫలితాలు, పాఠశాల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఎంఈఓ భాస్కర్ కుమార్, హెచ్ఎం పద్మజ ఉపాధ్యాయులు విద్యార్థుల విద్యా ప్రగతిని తల్లిదండ్రులకు వివరించగా ఎమ్మెల్యే పాఠశాలలోని మౌలిక సదుపాయాలు, మధ్యాహ్న భోజన నిర్వహణ, వనరుల లభ్యతపై ఆరా తీసి అవసరమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ప్రభుత్వం అందిస్తున్న సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కిట్లను విద్యార్థులకు పంపిణీ చేసి పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన క్రీడా సామగ్రి స్టాల్స్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు, ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య సమన్వయం పెంపొందించడమే మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లక్ష్యమని, ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వరుసగా 2వ ఏడాది కూడా తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తూ ఇంట్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 15,000 రూపాయల చొప్పున తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం కుటుంబానికి ఒక్క విద్యార్థికి ఈ పథకాన్ని పరిమితం చేయగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మాత్రం ప్రతి విద్యార్థికి వర్తింపజేసి ఇచ్చిన మాట నిలబెట్టుకుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. మెగా పేరెంట్స్ మరి యొక్క సమావేశాలను ఏర్పాటు చేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారి యొక్క ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్లో కూడా ఈరోజు ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఈ సమావేశాల్లో ఈ 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వం వచ్చాక స్కూల్స్ విషయంలోనూ విద్యార్థుల విషయంలోనూ తీసుకున్నటువంటి మంచి కార్యక్రమాలన్నీ కూడా ఒకసారి విద్యార్థులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు అందరికీ కూడా తెలియజెప్పే కార్యక్రమంగా రానున్న రోజుల్లో మన విద్యా విధానాన్ని ఇంకా మెరుగుపరచడానికి కావాల్సినటువంటి సలహాలను కూడా తీసుకోవడానికి కూడా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోమని
క్రీడల్లో కూడా ముందుకు వచ్చి మన స్టేట్ లెవెల్లో కూడా వెళ్తున్నారు. ఆప్కాప్ చైర్మన్ గారు గన్ని వీరాజన్ రెడ్డి గారు, అలాగే కర్మం పెద్దిరాజు గారు, అలాగే మన అధికారులు, అనధికారులు, పార్టీ ప్రతినిధులు, తల్లిదండ్రులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి నిర్విఘ్నంగా జరిపించి మన పాఠశాల అభివృద్ధిలోకి రావాలని అందరూ బాగా ఆకాంక్షించినందుకు మేము అందరం కూడా సదా కృతజ్ఞం అండి. ప్రతి ఒక్కరి తరఫున, మండల తరఫున, అందరి తరఫున, మండల విద్యాశాఖ తరఫున, అందరి తరఫున కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతాభివందనాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. వర్షాలు సమృద్ధిగా కురిసి గ్రామం సుభిక్షంగా ఉండాలని గ్రామ దేవతలకు సారి సమర్పించడం జరిగిందని పెదవేగి మండలం అమ్మపాలెం గ్రామానికి చెందిన కనకదుర్గమ్మ తల్లి ఆలయ అర్చకులు అంజిబాబు పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని అమ్మపాలెం గ్రామంలో గల గంగానమ్మ, సీతారామస్వామి, చౌడేశ్వరీదేవి, కనకదుర్గమ్మ తల్లి ఆలయాల్లో గ్రామస్తులు ఆషాఢమాసం సందర్భంగా సారెను సమర్పించారు. ఈ సందర్భంగా అర్చకులు అంజిబాబు మాట్లాడుతూ ప్రతి ఏటా ఆషాఢమాసంలో గ్రామ దేవతలకు సారెను సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని, దీనిలో భాగంగా ఈ సంవత్సరం ఆషాఢ మాసంలో గ్రామస్తులందరూ సహాయ సహకారాలతో గ్రామ దేవతలకు సారి సమర్పించడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయాల కమిటీ సభ్యులతో పాటు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మపాలెం గ్రామంలో వెంకటేశ్వర గంగానమ్మ, చౌడమ్మ తల్లి, దుర్గాదేవి, రాములవారు, సీతమ్మకి ఈరోజు ఆషాఢ మాస పట్టి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మన అమ్మపాలెం ఆడపడుచు కాబట్టి ఆవిడ కూడా ఆడపడుచు, ముగ్గురు ఆడపడుచులు. ఎందుకంటే ఈ కార్యక్రమంలో అమ్మపాలెం గ్రామ మహిళలందరూ కూడా ఈ రోజున అందరికీ కూడా ఆషాఢ పట్టి ఇస్తున్నారు అందరికీ కూడా. అందుకని ఈ రోజంతా కూడా ఊరు సుభిక్షంగా ఉండి వ్యవసాయ పాడి పంటలన్నీ గంగానమ్మ వల్ల, చౌడమ్మ తల్లి, దుర్గాదేవి, సీతాదేవి అనుగ్రహంతో అందరు వ్యవసాయ పాడి పంటలు బాగుంటే ఊరు అమ్మపాలెం గ్రామాన పేద వర్ణానా ఉన్నాం. ఎందుకంటే అమ్మపాలెం గ్రామం బాగుంటే ఇంకా సుభిక్షంగా ఎన్నో వ్యవసాయ పాడి పంటలు పిల్ల పాపలతో అందరూ కూడా సుభిక్షంగా ఉంటారు అనే సంకల్పంతో ఈ ఆషాఢ పట్టి, ఎందుకంటే ఆషాఢ కొత్త అల్లుడికి ఇచ్చినట్టు కాదు, అంటే మన అమ్మవారి ఆడపడుచు కాబట్టి నలుగురు ఆడపడుచులు అమ్మపాలెం గ్రామంలో సీతాదేవి, గంగానమ్మ, చౌడమ్మ, దుర్గాదేవి నలుగురు కూడా ఆడపడుచులు. నాలుగు పక్కల 4 మూలలు అమ్మవారిని కాపాడుతుంది కాబట్టి మనం ఈరోజు ఆషాఢ పట్టి అనేది ఇస్తాం. ఎందుకంటే ఆషాఢ మాసంలో వచ్చే అందరికీ కూడా సుభిక్షంగా ఉండాలి, అందరూ కూడా పిల్లా పాపలతో బాగుండాలి అనే సంకల్పంతో, అందరూ కూడా సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో అందరూ కూడా ఆయుధారోగ్య కరోనా నుంచి బయటపడి చక్కగా అందరూ కూడా క్షేమంగా ఉండాలని ఆశిస్తున్నాము. జై గంగానమ్మ తల్లికి, జై చౌడమ్మ తల్లికి, జై సీతమ్మ తల్లికి, జై దుర్గమ్మ తల్లికి, జడగొండవాడ కూటమి ప్రభుత్వం విద్యార్థుల అభివృద్ధి కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని పెదవేగి సొసైటీ అధ్యక్షులు తాతా సత్యనారాయణ పేర్కొన్నారు. శుక్రవారం మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ సమావేశం పెదవేగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తాతా సత్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం కోసం పాఠ్య పుస్తకాలతో పాటు యూనిఫామ్, బూట్లు, తల్లికి వందనం తదితర కార్యక్రమాలను ఏర్పాటు చేసి వారి అభ్యున్నతికి ఎంతగానో కృషి చేస్తుందని, విద్యార్థుల అవకాశాలను సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ నాగేంద్ర కుమార్, ఎంఈఓ ప్రభాకర్, గ్రామ మాజీ సర్పంచ్ తాత శ్రీరామ్మూర్తి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు టీవీ సత్యనారాయణ, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. తట్టుకోగలరు. మెయిన్ ప్రైవేట్ స్కూల్లో చదివిన వాళ్ళు ఒత్తిడి తట్టుకోలేరు. మన పిల్లలు ఎలాంటి పరిస్థితులైనా సరే ఒత్తిడి తట్టుకుంటారు. మెయిన్ వాళ్ళు ఏదైనా సరే చేయగలరు. మనకి గ్రాడ్యుయేట్ చేసిన వీళ్ళందరూ కూడా మనకి ఇక్కడ చదువు చెప్తున్నారు. మనకి వాళ్ళు జీతం తీసుకుంటున్నారంటే వాళ్ళకి ఒక్కొక్కడికి టీచర్స్కి ₹1,00,000 ఉంటుంది. ఆ ₹1,00,000 జీతం విలువ మీ దగ్గర పెడుతున్నారు. మేము ఇంత జీతం తీసుకుంటున్నాము, పిల్లలకి మా వల్ల మంచి ఇది రావాలి, మనం వాళ్ళకి 4 అక్షరాలు చెప్తేనే కదా మనం చదువుకుని మన జీతం గవర్నమెంట్ దగ్గర తీసుకుంటున్నాము అనే ఆలోచన ప్రతి టీచర్లోనూ ఉంది. దాన్ని మీరు ఉపయోగించుకుని తల్లిదండ్రులు అందరూ కూడా దీన్ని మంచిగా చేసి
పిల్లలను బాగా చదివించాలని నా కోరిక. మీరు తల్లిదండ్రులు అందరూ కూడా కష్టపడి పనిచేసుకుంటారు. ఎమ్మెల్యే గారు ఫస్ట్ 570 మార్కులు వచ్చిన వాళ్ళకి ఫ్రీగా చదివిస్తారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఫ్రీగా చదివిస్తున్నారు. మీరందరూ కూడా పోటీపడి విద్యార్థులందరూ కూడా మనకు 570 మార్కులు ఎందుకు రావు అని పోటీపడి చదవాలి. మీరు ఇక్కడ పోటీపడి మీరు 570 మార్కులు వస్తే 2 సంవత్సరాలు ఎమ్మెల్యే ఫ్రీగా చదివిస్తారు. మీ ఏ కాలేజీ కోరుకుంటే ఆ కాలేజీలో. వింటివి న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.